తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ కూడా వాళ్ళ ఒక రకమైనటువంటి దెబ్బతిన్నది. ఈ వీడియో చూడండి. ఇది మన దీన్ని ఏమంటారు, దిల్షుక్ నగర్ ఏరియాలో ఒక చోట భారతదేశం ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. భారతదేశం విజయ పతాకాన్ని ఎగరేసింది. ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా గర్వపడ్డారు. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులంతా గర్వపడ్డారు. దేశవ్యాప్తంగా సంబరాలు జరిగినాయి. ఎక్కడైనా సంబరాలు జరగడం అనేటువంటిది కామన్. మాల్స్లో ఇంతంత మంది ఉన్నారు. నిన్న అక్కడెక్కడ అసెంబ్లీ దగ్గర వేల మంది వచ్చి గుమిగూడిరు. ఇట్లా ప్రతి చోట క్రికెట్ అభిమానులు ఉన్నారు. మిగిలినది విషయం వేరు. గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరూ భారత జాతీయ జెండాలు పట్టుకొని తమ దేశభక్తిని చాటుకున్నారు. క్రికెట్ గెలిచినప్పుడే దేశభక్తి వస్తుందా, 26 జనవరికి వస్తుందా, 15 ఆగస్టుకి వస్తుందా పక్కన పెడితే, దేశంలోని పౌరుడు దేశభక్తిని చాటుకోవడానికి ఏ సందర్భమైనా సరే దాన్ని అభినందించాల్సిందే, దేశభక్తి పెంపొందించాల్సిందే. అది క్రికెట్లో గెలిచిరా, లేకపోతే హాకీలో గెలిచిరా, కబడ్డీలో గెలిచిరా, ఒలింపిక్స్లో గెలిచిరా పక్కన పెడితే, క్రీడలలో గెలిచారు. క్రీడలలో గెలిస్తే దేశంలో ఉన్నటువంటి పౌరులంతా కూడా సంబరాలు చేసుకున్నారు. భారతదేశం పతాకమే పెట్టుకున్నారు కదా. దాన్ని పోలీసు వాళ్ళు వచ్చి అడ్డు చెప్పి వాళ్ళు భారత్ మాతాకి జై అన్నారు. వాళ్ళు భారతదేశం గురించి మాట్లాడారు, దేశభక్తి గురించి మాత్రమే మాట్లాడారు. వాళ్ళేం పార్టీల జెండాలు పట్టుకోలేదు, భారతదేశం జెండాలే పట్టుకున్నారు. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఒకవేళ మీకు ఆడ రోడ్డు మీద ఇబ్బంది అయితే మీరు రోడ్డు మీద కాల్చకండి, పటాకులు ఏమైనా కాలిస్తే పక్కకి రండి, రోడ్ల మీద యాక్సిడెంట్లు అయితే అని మీరు మాట్లాడవచ్చు, చెప్పొచ్చు. లాఠీ చార్జీలు చేసి మీరు రావద్దు రోడ్ల మీదకి, ఇది ఎక్కడ అన్యాయము? ప్రభుత్వం దానిపైన ఖచ్చితంగా మాట్లాడాలి. పోలీసులు దేశభక్తిని వ్యతిరేకిస్తున్నారా? ఇదే ప్రభుత్వంలో ఇదే పోలీసు వాళ్ళు హమాస్ తీవ్రవాదులకు మద్దతుగా పాలస్తీనా జెండాలను పట్టుకొని పాత బస్తీలో ఊరేగితే ఏం బీకిన్రు? ఇదే పాత బస్తీలో పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకున్నప్పుడు కాల్చి పడేయలేదందుకు పోలీసు వాళ్ళు వాళ్ళందరినీ, పాకిస్తాన్ ప్రేమికులందరినీ కూడా భారతదేశం జెండా పట్టుకొని భారత్ మాతకి జై అంటే వాళ్ళ మీద లాఠీ చార్జీలు, వాళ్ళని వెళ్ళగొట్టాల్సినటువంటి అవసరమే ఉన్నది. తాగి తందనాలాడి ఏ పనికి రానటువంటి డిసెంబర్ 31 నాడు రోడ్ల మీద కేవలం పైసల కోసం అనుమతులు ఇస్తుంది ప్రభుత్వం. కానీ దేశభక్తి, దేశ జెండా, భారత్ మాతకి జై అంటే మాత్రం కొందరికి నచ్చట్లేదు. తెలంగాణ సర్కారు సమాధానం చెప్పాలి. పోలీసులకు తప్ప ప్రభుత్వ విధానమా? పాలస్తీనా పేరుతోటి హమాస్ తీవ్రవాదులకు మద్దతు తెలిపితే హమాస్ తీవ్రవాదుల లేకపోతే హిజ్బుల్లా తీవ్రవాదుల యొక్క ఫోటోలను ఇవాళ తెలంగాణలో భారతదేశంలో ప్రదర్శిస్తే వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? పాలస్తీనా పేరు మీద తీవ్రవాదులకు మద్దతు తెలిపినటువంటి వాళ్ళకి, తీవ్రవాదులకు సంబంధించి ఎన్కౌంటర్లు జరిగితే, తీవ్రవాదులు చచ్చిపోతే వాళ్ళను పరామర్శిస్తే, తీవ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి వాళ్ళ గురించి మాత్రం ఇవాళ ఎవరు దానిపైన జాగ్రత్తలు తీసుకోరు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి హీనమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మనం భారతదేశంలోనే ఉన్నామా? ఒక తీవ్రవాది చచ్చిపోతే 1,00,000 మంది హాజరవుతారా? ఒక తీవ్రవాది జైల్లో ఉంటే వాని కోసం ఒక మంత్రి పోతాడా? ఒక తీవ్రవాది చచ్చిపోతే వారి అంత్యక్రియల కోసం 1000 మంది రాజకీయ నాయకులు పోయి పరామర్శించి వస్తారా? వాడి మీద మాత్రం పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోరా?
వాడి మీద మాత్రం ప్రభుత్వాలు మాట్లాడాయా? కానీ భారతదేశం ఒక క్రీడల్లో గెలిస్తే, ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తే, దేశంలో ఉన్నటువంటి ప్రజలు సంబరాలు చేసుకొని దేశం యొక్క జెండా త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తే మాత్రం ఇవాళ కొందరికి నొప్పైంది. అది మన తెలంగాణలో జరగడం, హైదరాబాద్లో జరగడం శోచనీయం, దౌర్భాగ్యం. నిజాలేంటో ఇవాళ పోలీస్ శాఖ ప్రకటించాలి, ప్రభుత్వం ప్రకటించాలి. లాఠీచార్జీ జరిగిందా, జరగలేదా? అర్ధరాత్రి వస్తారా? అరే డిసెంబర్ 31 ఎవరు చచ్చిపోయిండని అర్ధరాత్రి రోడ్ల మీద సంబరాలు చేసుకుంటున్నారా? ఆ రోజు ఎందుకు మరి ఇవాళ ప్రభుత్వం ఇస్తుంది? దేశానికి కానీ మన సంస్కృతి కానీ ఏ సంబంధం లేనటువంటి డిసెంబర్ 31 కేవలం తాగి తందనాలాడి రోడ్డు మీద ఇష్టానుసారంగా యాక్సిడెంట్ చేసేదానికి మాత్రం ఇవాళ ఇష్టానుసారంగా పరిమితులు ఇస్తారా? కానీ దీనికి మాత్రం ఇవ్వరా? ఒకవేళ రోడ్డు మీద ఇబ్బంది అయితే మీరు చక్కబెట్టండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గంటలు వచ్చి రోడ్ల మీద లేరు కదా. కానీ పాలస్తీనాకు మద్దతుగా రోడ్ల మీద గంటలుగా డీజేలు పెట్టుకొని తిరిగిరు కదా, జనాలకు మొత్తం ఇబ్బంది కలిగే విధంగా. హిజ్బుల్లా తీవ్రవాదులది లేకపోతే హమాస్ తీవ్రవాదుల బొమ్మలు పెట్టుకొని తిరిగారు కదా. ఒక్కరినన్ను అరెస్ట్ చేసిరా తీవ్రవాదులకు మద్దతుగా ఉన్నటువంటి వాడిని, తీవ్రవాద మనస్తత్వం కలిగినటువంటి వాడిని. ఇగో ఇది ఈ దేశంలో మారాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, దేశభక్తి సినిమా థియేటర్లలో జనగణమన పాడితే లేచి నిలబడాలన్నా, మన జనగణమన ప్రతి క్షణం దేశభక్తి కలిగి ఉండాల్సిందే. ఏ క్షణమైనా సరే దేశభక్తి కలిగి ఉండాల్సిందే. అది చావు కానీ, పెళ్లి కానీ, ఏ సందర్భం కానీ దేశభక్తి ప్రదర్శించాల్సిందే. సినిమా థియేటర్లలో జనగణమన వాడి అక్కడ ఎస్ జనగణమన ఎక్కడ కనబడ్డా నేను ఈ దేశ పౌరుణ్ణి, భారతీయ పౌరునిగా గౌరవిస్తా అనేటువంటి విధంగా ఉండాల్సిందే. ప్రతి క్షణం దేశం, నేను ఈ దేశ పౌరుని గుర్తుంచుకోవాల్సిందే. దేశమే ముఖ్యమైనటువంటి మాట రావాల్సిందే. ట్యాంక్ బండ్ దగ్గర ఒక జెండా పెడితే అయిపోయిందా? లేకపోతే అనేకమైనటువంటి విద్యాలయాల్లో జెండాలు పెడితే దేశభక్తి పెరుగుతుందా? దేశంలో ఉన్నోనికి దేశం మీద ప్రేమ ఉండాల్సిందే, దేశభక్తి ఉండాల్సిందే. ఈ దేశం కోసం చావాల్సిందే, ఈ దేశం కోసం బ్రతకాల్సిందే, ఈ దేశం కోసం మాట్లాడాల్సిందే. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని అనాల్సిందే. అర్ధరాత్రులు హలీంల పేరు మీద రోడ్లను బ్లాక్ చేస్తే ఈ పోలీసులు ఒక్కడన్నా ప్రశ్నించిరా? అర్ధరాత్రులు 12 దాకా మైకులు పెట్టి, లౌడ్ స్పీకర్లు పెట్టి హలీంలు అమ్ముతుంటే, రోడ్ల మీద ఫుట్పాత్లను మొత్తం కబ్జా చేస్తే, గణేష్ పండుగలకు మాత్రం మీరు వచ్చి పర్మిషన్లు అడుగుతారు కానీ ఇవాళ హలీం బట్టీల మీద మాత్రం మాట్లాడరు. దేశభక్తిని చాటుకునేటువంటి సందర్భం వస్తే మాత్రం పోలీసు వాళ్ళు వచ్చి ఇవాళ దాన్ని విమర్శిస్తుంటారు. ఇంకో దేశంలో చర్చ జరగాల్సింది ఇది. మీరు ఎవడైనా కావచ్చు, దేశభక్తిని ప్రశ్నించేటువంటి అవసరం ఏమున్నది ఇవాళ?